యోహాను రాసిన మొదటి పత్రిక మరి మొదటి వచనంలో ఇలాగంటున్నాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూసితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేవుని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఆ నిత్య జీవమును మేము చూచి. వీళ్ళేంటి నిత్య జీవాన్ని చూసాలంటున్నారు? ఎలా చూశారు వీరు? ఆ నిత్య జీవమే శరీరమైంది, ఆ దేవుడే శరీరమయ్యాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక్కడే ఒక్కడు నిత్య జీవం గలవాడు. ఈ ప్రపంచంలో ఒక్కడే ఒక్కడు నిత్య జీవం గలవాడు, ఆయన దేవుడు. గాడ్ ఈజ్ ఓన్లీ ఎటర్నల్. నిన్న రాత్రి నేను చెప్పాను, దేవుడు నిత్య జీవై ఉన్నాడు, దేవుడు అనంతుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎ ఎటర్నల్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎ ఇన్ఫినైట్ గాడ్. అందుకే ఆ నిత్య జీవము, అదే దేవుడు ఏమయ్యాడట? శరీరధారయ్యాడు. కాబట్టి ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యమిచ్చు దానిని మీకు తెలియపరుచున్నాము. అవునంటారా? బైబిల్ చెప్తున్నది దేవుడు శరీరధార ఈ భూమిపైకి వచ్చాడు. రెండవ దేవుడు మూడవ దేవుడు రాలేదు. యెహోవా దేవుడే శరీరధారి అయి యేసుక్రీస్తుగా వచ్చాడు. యెహోవా దేవుడు పైన కూర్చున్నాడు, కింద నా కుమారుడు అనుభవం పంపా. అపోస్తలకు కాన్సెప్ట్ తెలియదా? నువ్వు ఏడు అనడానికి ఆ మాట అపోస్తలకు తెలియదా కాన్సెప్ట్? వాళ్ళు రాయాలనుకుంటే రాయరా? వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఆ కాన్సెప్ట్ కూడా లేదు పిచ్చోడా. దేవుడు ముగ్గురు కాదు, ఒక్కరిలో ముగ్గురు ఏంది? మన భాషనా అది? ఒక్కరిలో ముగ్గురు ఏంది? దేవుడు ఒక్కడేట కానీ ముగ్గురట. అది ఏం భాష? ఏ గ్రామర్ అది? నా ఇంగ్లీష్ గ్రామర్లో చెప్పలేవు దాన్ని, నా తెలుగు గ్రామర్లో చెప్పలేవు నువ్వు దాన్ని. దేవుడు ముగ్గురుగా ఉండడు, దేవుడు ఒక్కడుగానే ఉంటాడు. ఆ ఒక్కడే అనేకమైన గుణలక్షణాలు కార్యాలు కలిగి ఉన్నాడు ఆయన. సింపుల్గా చెప్తా నేను, ఇప్పుడు నేనున్నాను, నేను ఒక్కనే, కానీ నేను నా తండ్రికి కుమారుని నేను, అదే నా కుమారుడికి నేను తండ్రిని నేను, అదే నా భార్యకు నేను భర్తను నేను, అదే నా తమ్ముడికి నేను అన్నను నేను. వింటున్నారని అన్నది? నా బావమరిదికి నేను బావని నేను. కరెక్టేనా? కరెక్టేనా? రేపు నా పిల్లలకు పెళ్ళిళ్ళయి వాళ్ళకు పిల్లలు పుడితే తాతని నేను. ఒక్కన్నా? లేకపోతే ఇన్ని క్యారెక్టర్స్ నాలో ఉన్నందుకు ఇంతమంది నాలో ఉన్నారంటారా? ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్. నేను ఒక్క వ్యక్తినే. నేను దేవుడు ఒక్కడే, కానీ ఆయన క్యారెక్టర్స్, తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మగా క్యారెక్టర్స్ వేశాడు ఆయన, పాత్రలు వేశాడు ఆయన. నా తండ్రి దగ్గర నేను కుమారుని పాత్ర, కానీ అదే నా కుమారుని దగ్గర నేను తండ్రి పాత్ర, అదే నా భార్య దగ్గర నేను భర్త పాత్ర, అదే నా తమ్ముని దగ్గర నేను అన్న పాత్ర, మీ దగ్గర పాస్టర్ పాత్ర. Who I am? Only single person. Who I am? Just Mark. కేవి మార్క్. నేను కేవి మార్కును మాత్రమే. నాలో 10 మంది లేరు. 10 క్యారెక్టర్లు ఉన్నంత మాత్రం నాలో 10 మంది లేరు. దేవుల్లో కూడా ముగ్గురు లేరు, ఒక్కడే దేవుడు. ఆయన క్యారెక్టర్స్ అవి ఆయనవి. తండ్రి అనేది ఆయన క్యారెక్టర్, కుమారుడు అనే ఆయన క్యారెక్టర్, పరిశుద్ధాత్మ ఆయన క్యారెక్టర్. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదరణకర్త, ఇవన్నీ ఆయన క్యారెక్టర్స్ ఆయనవి. యెహోవా ఈరే క్యారెక్టర్, యెహోవా షమ్మా క్యారెక్టర్, యెహోవా నిస్సి క్యారెక్టర్, యెహోవా రఫా క్యారెక్టర్. ఇవన్నీ ఆయన గుణలక్షణాలు. ఇవి యెహోవా సిద్కేను ఆయన గుణలక్షణమై ఉన్నది, యెహోవా రా ఆయన గుణలక్షణమై ఉన్నది, యెహోవా అడోనాయ్, యెహోవా ఎబినెజర్, ఇవన్నీ ఆయన గుణలక్షణాలు. అరే ప్రతి గుణలక్షణానికి ఒక మనిషిని తయారు చేయగలరా క్రైస్తవులారా? అనవసరమైన వాదనలు వద్దు. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే. మొట్టమొదటి ఆజ్ఞ, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఆ నీళ్ళలో కానీ మీరు ఏ రూపమును చేసుకోవద్దు. ఎందుకు? దేవుడు అప్పుడు ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆయన ఆ సమయమైన ఆత్మ ఉన్నాడు. దేవుడు ఆత్మ. ఇప్పుడు ఆత్మగా ఉన్న ఆయననే శరీరం అయ్యాడు. అదృశ్య దేవుని స్వరూపి. ఎక్కడుంది? అది ఎక్కడుంది? అది కొలసలకు రాసిన పత్రికలో ఉంది. 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో
ఏమని రాస్తున్నాడో చూడండి ఒకసారి. అక్కడ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. గమనించాలి, ఆయన ఎవరైనా అదృశ్య దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, కానీ ఆ దేవుడే స్వరూపి అయ్యాడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14 ఆ వాక్యమే ఆదియందు ఆ దేవుడే శరీరధారి అయి. ఇక రెండో వ్యక్తి ఎక్కడున్నారా బాబు? మూడో వ్యక్తి ఎక్కడున్నారా బాబు? ఆ దేవుడే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు.